కాఫీ విత్ మై వైఫ్ అంటే నేను సాగర్ అప్పుడు స్క్రిప్ట్ చెప్పిన మదన్ సార్ చాలా ఎంజాయ్ చేసాం. దాన్ని షూట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎంజాయ్ చేసాం అనమాట. అప్పుడప్పుడు మదన్ సార్ కాల్ చేస్తుండే, సార్ చాలా బాగా వస్తుంది మీరు రాసిన దాన్ని ఇప్పుడు చేస్తుంటే ఇంకా వీఆర్ ఎంజాయింగ్ అలాట్ అని చేస్తుంటే. సో కాఫీ విత్ మై వైఫ్ అనగానే ఒక మెచ్యూరిటీ క్యారెక్టర్ అనిపిస్తుంది, కానీ సినిమాలో వెళ్తే చాలా యూత్ఫుల్నెస్ ఉంది సినిమాలో. అంటే ఫస్ట్ సినిమా ఇంట్రడ్యూస్ అయ్యే సినిమా చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ అంతా ఒక యూత్ ఏదైనా మాస్ ఇలా వెళ్తే సేఫ్ ఉంటుంది అని. కానీ మదన్ సార్ ఈ స్క్రిప్ట్ నమ్మాము 100%. నాకు ఇది మంచి ఎంట్రీ అవుద్ది ఇండస్ట్రీకి అనే దీంట్లో ఉన్న. రీసెంట్గానే డబ్బింగ్ చెప్పాను. అంటే మేమేం డ్రీమ్ చేసింటే సినిమా ఎలా రావాలి ఎలా ఉంటే బాగుంటుందని. సో 100% మేము ఏం డ్రీమ్ చేసామో అది మాకు కనపడింది. సో వీఆర్ సాటిస్ఫైడ్. సినిమా చాలా బాగా వచ్చింది. ఉండే హీరోయిన్తో ఉండే కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. రొమాంటిక్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అంటే ఈ పోస్ట్ ఎంత క్యూట్గా ఉందో సినిమాను అంత క్యూట్గా, ఇట్స్ ఏ ఫుల్ ఆఫ్ క్యూట్ అండ్ మోర్ ఆఫ్ కామెడీ ఉంటుంది అనమాట. సో సాంగ్స్ పెండింగ్ ఉంది. సాంగ్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, బికాస్ సాగర్ ఇస్ అ గ్రేట్ కొరియోగ్రాఫర్. సో ఆల్రెడీ వీ స్టార్టెడ్ ప్రాక్టీస్, ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేసాం. సో ఈ మంత్ మిడ్ నుంచి 3 సాంగ్స్ కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాం. సో నాకు ఐఎమ్ మోర్ ఈగర్లీ వెయిటింగ్ టు షూట్ ద సాంగ్స్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్స్ అలాట్. స్క్రిప్ట్ రాసిన తర్వాత అనుకున్న టైంలో అనుకున్న స్కెడ్యూల్ ప్రకారంగా మా డైరెక్టర్ విద్యాసాగర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. టాకీ పార్ట్ పూర్తి అయిపోయింది. ఓన్లీ 2 సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్కి దే ఆర్ లీవింగ్ ఫర్ అబ్రాడ్. ఆల్మోస్ట్ ఈ నెలాఖరికి ఆడియో లాంచ్ చేస్తూ మిడ్ సమ్మర్లో ఫిలిం రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. హ్యాపీ థింగ్ ఏంటంటే నేను ప్రవరాకుడు సినిమా తర్వాత డైరెక్ట్ చేయాలని సీరియస్గా వేరే స్క్రిప్ట్ చేసుకుంటున్నాను. అసలు నాకు మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన 0.1% కూడా లేదు. నన్ను మళ్ళీ 2 వ్యక్తులు ప్రొడ్యూసర్గా చేసేసారు. ఒకరు విద్యాసాగర్, నెక్స్ట్ మా ఫ్రెండ్ నీలం శంకర్. వీళ్ళిద్దరి కారణంగా మళ్ళీ మీ ముందర రైటర్ కమ్ ప్రొడ్యూసర్గా కాఫీ విత్ మై వైఫ్తో వస్తున్నాను. పెళ్ళైన కొత్తలో ప్రాజెక్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఈగోస్ మీద స్క్రిప్ట్ రాశాను. అది దాని తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కథ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఎలిమెంట్ అయితే బాగుంటుంది, ఆ ఎలిమెంట్ ఏ మేరకి ప్రేక్షకుల్ని అలరింపజేస్తుంది అనేది. ఒకానొక మార్నింగ్, ఈ టైటిల్ నాది కాదు, విద్యాసాగర్ ఒక ఫైన్ డే మార్నింగ్ 7 o'clockకి కాఫీ తాగుతూనే సో మా ఇంటికి వచ్చే ఆ కాఫీ విత్ మై వైఫ్ అని టైటిల్ అన్నారు. ఆ టైటిల్ వినంగానే ఒక 2 hours స్పాన్ కనపడింది. రకరకాల మాంటేజెస్ బ్రెయిన్లో మెదిలాయి, రకరకాల ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందర కనపడ్డాయి. మొట్టమొదటిసారిగా కాఫీ విత్ మై వైఫ్ ఈ స్క్రిప్ట్ ఎలా ఉండాలి, సీన్స్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తుండగా మొట్టమొదట నేను రాసిన సీన్, ఆ ఒక్క సీన్ని మీకు నేరేట్ చేస్తాను. హీరో బాల్కనీలో నిలబడి అవతల వైపు ఉన్న బాల్కనీలో ఒక జంటను చూస్తుంటాడు. ఆ జంట, ఆ హస్బెండ్ అంటే న్యూలీ వెడ్డెడ్ అతను కూడా కాఫీ తాగుతూ భార్యతో ముచ్చట్లు చెప్తుంటాడు అనమాట. ఆ తర్వాత అటు నుంచి అలా పక్కకి ప్యాన్ చేస్తే ఇంకొక బాల్కనీలో ఎక్కడో ఇంకొక హస్బెండ్ కాఫీ తాగుతూ పేపర్ చూస్తుంటాడు. వాళ్ళ వైఫ్ బాల్కనీ నుంచి వంగి ఆ వీధిలో వెళ్తున్న వాళ్ళ పిల్లలు ఎవరైతే కాన్వెంట్కి ట్యూషన్ అదే మన స్కూల్కి వెళ్తున్న వాళ్ళని బాయ్ చెప్తూ ఉంటుంది. అట్లాగా తన బాల్కనీలో నుంచి ఒక 2-3 కుటుంబాలని తను చూసినప్పుడు అతను చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యాడు. అది అలాంటి అనుభవం నాకు కూడా ఎదురవ్వాలి అని అనుకున్నాడు. ఇది ఒక స్మాల్, చాలా చిన్న కోరిక అది. తన వైఫ్తో తను కూడా ఆ విధంగా పెళ్లి చేసుకొని ఒక బాల్కనీలో ఎర్లీ మార్నింగ్
చక్కగా కాఫీ సిప్ చేయాలనేది. ఇట్స్ ఏ రొమాంటిక్ వార్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక రొమాంటిక్ వార్ అన్నమాట. ఈ రొమాంటిక్ వార్లో బయట మనం చూడడానికి వాళ్ళిద్దరూ మనకి శత్రువులా కనబడతారు, కానీ ఇన్సైడ్ వెన్ యూ డిగ్ ఇన్ టు డీప్ మనకు ఒక లవ్ స్టోరీయే బయటపడుతుంది అనమాట. సచ్ కైండ్ ఆఫ్ నైస్ స్టోరీ. ఇది నేను డైరెక్ట్ చేయనందుకు బాధపడతాను యాక్చువల్గా. అంటే ఇలాంటి థాట్ వచ్చినప్పుడు వెంటనే నేనే డైరెక్ట్ చేసేసేయాలని ఒక డైరెక్టర్ మనల్ని ప్రొవోక్ చేస్తుంది. నా నుంచి అవకాశాన్ని సాగర్ కొట్టేశాడు. అయితే సినిమా చూస్తున్నంతసేపు ఇప్పుడే అది ఫైనల్ ఎడిటింగ్ కూడా అయింది. ఇంతవరకు నేను సింగిల్ ఫ్రేమ్ కూడా చూడలేదు. అలా అని ఆపుకోలేకపోతున్నాను ఎలా ఉందో ఏంటో అనేసి. సో దొంగగా మనం చూసాను కొన్ని సీన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నిటికంటే అమేజింగ్ థింగ్ వచ్చి ఇలాంటి టెక్నీషియన్ అంటే కొరియోగ్రాఫర్గా తను చాలా సినిమాలు వర్క్ చేశాడు. వర్క్ చేసిన అనుభవం, ఆ ప్లానింగ్ ఎస్పెషలీ, నేను అసలు ఇది ప్రొడ్యూస్ చేశానన్న శ్రమే నాకు తెలియకుండా, నాకు నీలం శంకర్ కానీ ఆ శ్రమ తెలియకుండా మొత్తం బరువు బాధ్యతలు తన మీద వేసుకొని సక్సెస్ఫుల్గా స్టార్ట్ టు ఎండ్ వరకు చాలా బాగా డీల్ చేశాడు అతను. సో మీ ఎదురుగా అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను సాగర్కి. నెక్స్ట్, మన పరిశ్రమకి ఆర్టిస్టులు ఏమీ లోటు లేరు. నాకు ఈ అనీష్ మీద బాగా డౌట్ ఉండింది యాజ్ అన్ ఆర్టిస్ట్గా. డౌట్ ఇన్ ద సెన్స్, అది బాగా సెన్సిబిలిటీస్ ఉన్న లైన్, రొమాన్స్, ఆ కామెడీ అవన్నీ జనరేట్ అయ్యి ఆ ఫస్ట్ టైం ఇతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఒక కొత్తవాడిని టక్మని రిసీవ్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం అనేటువంటి ఆ జంక్ ఉన్నింది. ఆ ఫస్ట్ సీన్స్ ఏవైతే నేను చూసింది కూడా వెరీ బిగినింగ్ సీన్సే. ఆ ఫస్ట్ సీన్స్తోనే ఇతను 100కి 100 మార్కులు యాజ్ అన్ ఆర్టిస్ట్గా పాస్ అయ్యాడనేది నా నమ్మకం. చాలా క్యాజువల్ లుక్లో ఉండేటువంటి ఒక మంచి నటుడు ఇతను. ఇలాంటి అనీష్ని, ఇలాంటి ఒక మంచి నటుడిని పరిచయం చేస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే, లాభ నష్టాలు, రిలీజ్ భయాలు, డిస్ట్రిబ్యూషను ఇలాంటివన్నీ ఆఫ్టర్ సినిమా తర్వాత ఉండేటివే. అవి ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కండిషన్లో కూడా ఈ సినిమా మనం చేయాలి, మనం చేద్దాము అని నా ఫ్రెండ్ నీలం శంకర్ ఉండడం వల్ల నేను కూడా ఇది సక్సెస్ఫుల్గా చేయగలని చెప్తున్నాను. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో చాలా తొందరలో, అంటే వెరీ సూన్, ఈ నెలాఖరికల్లా కూడా ఆడియో లాంచ్ చేస్తున్నాం. ఆ ఆడియో ఫంక్షన్ మన మంత్రానంద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్ మనం సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. కాఫీ విత్ మై వైఫ్ పిక్చర్ పూర్తయింది. ఇది నేను చేస్తున్న రెండవ మూవీ. మదన్ గారు నేను కలిసి చేస్తున్న మూవీ. లోకమే కొత్తగా చేసినప్పుడు నిర్మాతకి ఇన్ని బాధలు ఉంటాయా అని ఫీల్ అయ్యాను. తర్వాత లోకమే కొత్తగా విద్యాసాగర్ గారు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, 2 సాంగ్స్ చేశారు. అప్పుడు ఏర్పడిన పరిచయం మా ఇద్దరిది. తను పరిచయం అయిన తర్వాత మదన్ గారిని పరిచయం చేశారు. మదన్ గారు పరిచయం అయిన తర్వాత సినిమా ఎందుకు తీయకూడదు అనేది వచ్చి సినిమా స్టార్ట్ చేశాం. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుండి వీళ్ళ ఎఫర్ట్స్తో కానీ సినిమా పూర్తి కావడానికి కూడా ఇంత ఈజీగా పూర్తి చేయొచ్చా అనే భావన కలిగింది నాకు. ఎందుకంటే సినిమా మేడ్ ఈజీ చేసేసారు వీళ్ళిద్దరు. ప్రతి దాంట్లో ప్రొడక్షన్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ కోఆపరేషన్, ఈవెన్ అనీష్ మా హీరో కోఆపరేషన్ కూడా చాలా ఉంది. ప్రతి దాంట్లో బ్యాక్ ఉండి ప్రొడక్షన్ అంతా వాళ్ళే చూసుకొని కంప్లీట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. ఇట్లాంటి టీం ఉంటే ఎన్ని సినిమాలని చేయొచ్చు అనేది నా ఫీలింగ్. పిక్చర్ తీయడం, నిర్మాత అంటే ఇంత బాధల్లో ఉండి తీస్తారా అనేది కలగకుండా, బాధ ఏర్పడకుండా చేశారు ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందు కూడా మంచి సినిమాలు ఇట్లాంటి టీంతోనే చేస్తానని. కాఫీ విత్ మై వైఫ్ గురించి మదన్ గారు చెప్పారు, పూర్తయింది. ఇంకా 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాటి కోసం నెలాఖరికి వెళ్తున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు.
ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మెయిన్గా నేను చెప్పొచ్చేదంటే నిర్మాతగా ఇట్లాంటి టీం ఉంటే ఏ పిక్చర్ అయినా సక్సెస్ అవుతుంది. ఒక మంచి టీమే కావాలి మనకి. కొంచెం ఫాల్స్ రూమర్స్ ఉన్నాయి ఈ పిక్చర్ ఫీల్డ్లో, ఇది అది మంచి చెడు ఉంటుంది, బట్ మనం సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మొత్తానికి నేను ఈ పిక్చర్తో అదృష్టవంతులే, మంచి టీం తగిలింది. మదన్ గారు, నీలం శంకర్ గారు ఇద్దరు చెప్పేశారు. సినిమా 100% బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ మీ అందరికీ పర్సనల్ రిక్వెస్ట్, ఇటువంటి ఒక మూవీకి ఇటువంటి ఒక హానెస్ట్గా మంచి టీం సెట్ అయింది. ఇటువంటి ఒక టీంకి ప్లీజ్ డూ కోఆపరేట్ అండ్ కొంచెం మమ్మల్ని పుల్ చేస్తే మేము అందరం కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటామని మీ అందరికీ చాలా రిక్వెస్టింగ్గా బట్ హానెస్ట్గా అడుగుతున్నాను. ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్.